హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్తో మేము ముందుకు వచ్చాము. ఏంటి తెలుసా? డ్రై ఫ్రూట్స్. పోషకాహారాలను ఇచ్చేటువంటి పోషకాహార విలువలు కలిగినటువంటి డ్రై ఫ్రూట్స్ నట్సును. ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి కొవ్వు ఉత్పత్తి అవుతుంది. కొవ్వులో చెడు కొవ్వు, మంచి కొవ్వు రెండూ ఉంటాయి. మనకి మంచి కొవ్వు తయారవుతుంది ఈ నట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల. మెదడు పనితీరు పెరుగుతుంది. చక్కగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేవు, పాజిటివ్ ఆలోచనలే అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. తర్వాత గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత నట్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విటమిన్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి ఇందులో. అంచేత మనం ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ అంటే ఏంటి? ఉదాహరణకి బాదం పప్పులో విటమిన్స్, ఖనిజ లవణాలు అన్నీ కూడా ఉంటాయి, పోషక విలువలు అన్నీ ఉంటాయి. ఈ జీడిపప్పులో కూడా మనకి ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. వాల్నట్స్ అంటే గుండ్రంగా ఉండి మధ్యలో తీస్తే ఒక విధంగా వస్తుంది. అది చాలా విటమిన్స్ ఉంటాయి అందులో. ఈ జీడిపప్పు వాటికంటే కూడా ఎక్కువ విటమిన్స్ వాల్నట్స్లో ఉంటాయి. అంచేత పిల్లలకి ఎక్కువగా వాల్నట్స్ తినిపిస్తుంటారు. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లలకి ముందు నుంచే అలవాటు చేయాలి. ఈ విధంగా అలవాటు చేసినాడు వాళ్ళు ఆరోగ్యంగా శారీరక మానసిక ఆరోగ్యాలతోటి హ్యాపీగా ఆనందంగా ఉంటారు. అయితే వీటి వల్ల ఏమిటి ఇంకా మనం ఉపయోగాలు తెలుసుకోవాలంటే ప్రోటీన్స్ సమృద్ధిగా అంతాయి. కండరాలకి బలం కలుగుతుంది. శరీర కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మన శరీరం అంతా కూడా కణాలతో నిండి ఉంటుంది. ఆ కణాలు అభివృద్ధి చెందడానికి, కణాలు సమృద్ధిగా పెరగడానికి ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదాహరణకి కందిపప్పులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా ఈ కందిపప్పుని తీసుకోవచ్చు. కందిపప్పులాగే పెసరపప్పు ఒకటి, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇంకా శనగలు మొదలైన అన్నింటిలోనూ కూడా ఈ పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అంచేది వీటన్నిటినీ కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే పాల పదార్థాలు. పాలతో తయారు చేసేటువంటి పాల పదార్థాలు ఇవి ఏంటంటే ఇవి మనిషికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. కాల్షియం ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఈ పాల పదార్థాలను కాల్షియం ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఎముకలు, దంతాలు కూడా బలపడతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి, దంతాలు కూడా బలంగా తయారవుతాయి. దంతాలు అవి ఊడిపోకుండా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే వీటి ఉదాహరణ ఏంటి? వీటికి పాలు, తర్వాత పాలతో తయారైనటువంటి వస్తువులు,
ఏంటి పాలకోవా, పన్నీరు ఇలాంటి వస్తువులు కూడా మనకి తయారు చేసుకోవచ్చు పాలతోటి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ పాలతో తయారైన వస్తువుల వల్ల పోషకాహారం బాగా లభిస్తుంది, పోషక విలువలు లభిస్తాయి. ఈరోజు వీటితోటి నేను డ్రై ఫ్రూట్స్ ఈరోజు చెప్పిన విషయాలు డ్రై ఫ్రూట్స్ చెప్పాను, నట్స్ చెప్పాను, అలాగే పాల పదార్థాలు చెప్పాను. రేపు మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.